సూసైడ్ చేసుకోవాలి. మా సూసైడ్ స్పిరిట్ అటాక్, చచ్చిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి, చచ్చిపోవాలని ఆలోచన. ఈ నైఫ్గా అనిపిస్తే, కత్తిగా అనిపిస్తే కత్తితో పొడుచుకోవాలని, నేను బిల్డింగ్ పైన నిల్చుంటే దూకాలని, ఇలాంటి ఆలోచన ప్రేరేపణ కలుగుతాం. త్వరగా లేవాలి, త్వరగా 5 మెంబర్స్ మరి లేవండి. నేను మీ గురించే చెప్తున్నాను, నేను మీ కొరకే మాట్లాడుతున్నాను. మీకు వస్తుంది ఆలోచన సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. సో ఇవన్నీ ఏంటి చెప్పండి. ఇవన్నీ నువ్వేమి చేయాలనుకుంటున్నావు ఇక్కడ చేయలేదు. నీ కార్యములు చెయ్యి ప్రభా. నువ్వేదైతే చేయాలని నిర్ణయించుకున్నావు, ఈరోజు ఎవరినైతే తాకాలనుకుంటున్నావు, ఎవరినైతే నింపాలనుకున్నావు, ఎవరినైతే బలపరచాలనుకున్నావు, అది చెయ్యి తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా. పాడదాం. Hallelujah. Praise the Lord. Receive the power of God. Receive healing. దేవుడిని తాకుతున్నాడు. ఆ ప్రభుని తాకుతున్నాడు. దేవా తాకండి. ప్లీజ్ డాడీ, తాకు నాయన, తాకు ప్రభా, తాకు తండ్రి, తాకు దేవా, తాకు ప్రభా. పట్టుకో తండ్రి. రుచి చూడాలి నీ సన్నిధిని, నేను చెప్తున్నా ఒక మాట. ఆరాధన అయిపోయే లోపు నీవు నీ సమస్యనే తొలగించబడుతుంది. నువ్వు స్పెషల్ రిక్వెస్ట్ అడిగే పని లేకుండా దేవుడు స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. రబా కలరే బాలరి బారా కడబల రబా శాలా రబా బాబా రాలా రాలా కడబా ఓ రాలా కడబా రబా. హల్లెలూయా. మాసా ఉర్రా కల తులా రబా రబా శాలా కడబా రబా ఉర్రాలా ది ఓ चाहता है स्तोत्रम बनकर मेरी मुझे बचाता है. Praise the Lord. जब मैं पुकारूं तू दौड़ाता है. येशया स्तोत्र. Thank you Lord. उठाता है. చెప్పు గట్టిగా. మోకరించి చెప్పు. ఓ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం. తాకండి ప్రభు, తాకండి నీ సన్నిధితో తాకు. నీ బాడీ పెయిన్స్ తొలగిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నేను నీ ఛాతీలో ఒక చీకటిని చూస్తున్నా. ఆ చీకటి వెళ్ళిపోవడం నేను చూస్తున్నా. నీ ఛాతీ ఫ్రీ అవుతున్నది. నీ చెస్ట్, ఆ చెస్ట్ పెయిన్, ఆ చెస్ట్ ఏదైతే ఉందో దేవుడు క్లియర్ చేస్తున్నాడు. హోలీ స్పిరిట్ ఆ చెస్ట్ పెయిన్ తొలగిస్తున్నాడు. చెస్ట్ పెయిన్ బ్లాక్ అయిపోయింది. లంగ్స్ దేవుడు స్వస్థపరుస్తున్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. చెస్ట్ పెయిన్ ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి బలముగా ఇక్కడ, అభిషేకం బలముగా ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. చెస్ట్ పెయిన్ ఎవరికి ఉంది? ఛాతీలో నొప్పి ఎవరు ఉంది? వారు చేయొద్దండి. ఛాతీలో నొప్పి ఎవరు? దేవుడు స్వస్థపరచాడు. ఇన్స్టెంట్ మిరాకిల్స్ దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. రైట్ లెగ్ దేవుడు
స్వస్థపరుస్తున్నాడు. రైట్ లెగ్ మంచి కాలు దేవుడు విడిపిస్తున్నాడు. దేవుడు స్వస్థపరుస్తున్నాడు. మంచి కాలు దేవుడు విడిపిస్తున్నాడు. ఇప్పుడే మణిమేలో ఉన్న సమస్య, ఆ వ్రింకిల్లో ఉన్న సమస్య దేవుడు స్వస్థపరుస్తున్నాడు. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. స్వస్థత స్టమక్ లో ఉన్న సమస్య దేవుడు తొలగిస్తున్నాడు. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. అమ్మా, చెస్ట్ పెయిన్ ఎవరికొందో వారు లేచి నిలబడండి. చెస్ట్ పెయిన్ ఛాతిలో ఉన్న నొప్పి ఎవరికైతే వస్తుందో వారు లేచి నిలబడండి. మంచి కాలు నొప్పి, రైట్ లెగ్ నొప్పి వారు లేచి నిలబడండి. ఈ చెస్ట్ పెయిన్ ఎవరికి వచ్చిందో వారు లేచి నిలబడండి. చెస్ట్ పెయిన్ ఛాతిలో నొప్పి ఎవరికి ఉందో వారు లేచి నిలబడండి. ఛాతిలో నొప్పి ఈ మంచి కాలు నొప్పి ఎవరికి ఉందో వారు లేచి నిలబడండి. మంచి కాలు రైట్ లెగ్ మీకు కళ్ళు మూసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. 1 lakh అప్పు 1 lakh అప్పు ఎవరికి ఉందో వారు లేచి నిలబడండి. 1 lakh క్లియర్గా 1 lakh లేచి నిలబడ్డారా? ఎవరికి 1 lakh 1 లక్ష అప్పు ఎవరికి? ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. yes స్తోత్రం. Praise the Lord. Hallelujah. Kidneys దగ్గర పెయిన్ వస్తుంది. కిడ్నీ దగ్గర లేచి నిలబడతారా? కిడ్నీల దగ్గర పెయిన్. Praise the Lord. Thank you Jesus. Thank you Lord. Praise the Lord. Hallelujah. స్తోత్రం. స్టమక్ స్లో ఇక్కడ ఒకసారి కళ్ళు తెరవండి. స్టమక్ లో ఇక్కడ నొప్పి, బర్నింగ్ సెన్సేషన్ ఇక్కడ స్టమక్ లో ఇక్కడ ఎవరికి ఉంది? ఎవరికి? స్టమక్ లో. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు. నేను చెప్పిన వారు నిలబడండి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. 1 lakh రూపాయ అప్పు, రైట్ లెగ్ దేవుడు స్వస్థపరుస్తాడు. ఛాతిలో దేవుడు విడిపిస్తున్నాడు. ఈ స్టమక్ లో బర్నింగ్ సెన్సేషన్, అలాగే నొప్పి దేవుడు తొలగించబోతున్నాడు. ఆ కిడ్నీస్లో ఆ సమస్య దేవుడు తొలగించబోతున్నాడు. నేను చూస్తున్నా ఆ దుష్టుడు బయటికి వెళ్ళడం నేను చూస్తున్నా. మీ బాడీస్ని దేవుడు స్వస్థపరుస్తున్నాడు, విడుదలిస్తున్నాడు. ఈ భుజంలో పైన, ఈ భుజాలు ఇక్కడ ఇవి అన్నీ భారంతో ఉన్నాయి, నొప్పి ఉన్నాయి, పెయిన్ ఉంది, చేతులు పైనకి ఎత్తలేకపోతున్నాయి. ఎవరు లేచి నిలబడండి. ఎవరు ఇక్కడ ఈ మెడలు ఇవన్నీ నొప్పి, భారం, పైనకి చేతులు ఎత్తలేకపోతున్నారు. ఎవరున్నారు? వారు లేచి నిలబడండి. మీకు ఇప్పుడు చూడండి, చాలా మంది ఉన్నారు, కానీ కొంతమంది ఇది ఖచ్చితంగా దేవుడు విడుదల, స్వస్థతను దేవుడు ఇచ్చి నడిపిస్తాడు. చెప్పడం ఒక ఎత్తు, విడుదల ఇచ్చి నడిపించడం ఒక ఎత్తు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వట్టి చేతులతో ఇక్కడ నుంచి వెళ్ళరు. మీరు దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ నడిపిస్తాడు. ఇక్కడ నుంచి విడుదలనికి దేవుడు ఇస్తాడు, స్వస్థత దేవుడికి ఇస్తాడు. రైట్ సైడ్ స్టమక్ పెయిన్, రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ స్టమక్ పెయిన్, వన్ సైడ్ స్టమక్ పెయిన్, వన్ సైడ్ వారు లేచి నిలబడండి. 1 side స్టమక్ పెయిన్. ఎవరు అమ్మా? స్టమక్ పెయిన్. కళ్ళు మూసుకుందాం. హోలీ స్పిరిట్, నేను ఏవేవైతే మెన్షన్ చేస్తున్నానో ఆ మెన్షన్ చేస్తున్నప్పుడు దేవుడు తొలగిస్తూ ఉన్నాడు, దేవుడు స్వస్థపరుస్తున్నాడు, దేవుడు విడుదలిస్తున్నాడు, దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు, దేవుడు శక్తిని ఇస్తున్నాడు. టచ్ ఎవ్రీవన్ మాస్టర్. దేవుడు రా బాబా, చెక్అవుట్ యువర్ బాడీస్. ఒకసారి నీ శరీరంలో చెక్ చేసుకో, ఒకసారి చెక్ చేసుకో. దేవునికి స్తోత్రం. ఓ తేరి స్తుతి. ఓ గట్టిగా నువ్వేదైతే చేయాలనుకున్నా ఇక్కడ చేయి ప్రభా, ఇప్పుడే చేయి నాయన, ఇప్పుడే చేయి ప్రభా. స్తోత్రం. గట్టిగా
महिमा से तेरी हो इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पर कर। हालेलुया हालेलुया हालेलुया। భార్యతో మాటి గొడవ, భార్య ఊరికే గొడవ పెట్టుకుంటుంది, సమస్య. భార్యతో గొడవ, భార్య గొడవ పడుతుంది. నీకు వీలైతే లేచి హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా 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 స్తోత్రం నాయనా. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. దేవుడు ఏ ఒక్కరు ఒడిసెలతో వెళ్ళాలి, స్వస్థతనిచ్చి నడిపిస్తున్నాడు, ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నాడు. స్టమక్ లో బర్నింగ్ సెన్సేషన్ అవుట్, టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. స్టమక్ పెయిన్ టచ్, రిలీజ్ ఆఫ్ పవర్, వెళ్ళిపో, స్వస్థత కలుగును గాక. భుజంలో పైన భారం తొలగిపోయి ఇప్పుడు యేసుక్రీస్తు కంప్లీట్ డెలివరెన్స్ ప్రకటిస్తున్నా. యేసుక్రీస్తు నామములో బ్యాక్ పెయిన్ తొలగిపోవును గాక. ఆ కిడ్నీ దగ్గర పెయిన్స్ యేసు లయమైపోవును గాక. విడిచిపెట్టు ఆ పట్టుకున్న దురాత్మ ఇప్పుడే క్లియర్ అయిపో, సెపరేట్ ఫ్రమ్ దట్ బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. రిలీజ్ ఆఫ్ పవర్, టచ్ లార్డ్. 1 lakh అప్పు తొలగిపోవును గాక. మాడి మీద స్వస్థత నొందును గాక, ఆరోగ్యం కలుగును గాక. హీల్ రైట్ నౌ జీసస్. గొప్ప కార్యం జరుగును గాక. ప్రతి స్వస్థపరచు, ఆరోగ్యం దయచే, బలం దయచే. యేసు నామములో వాక్యం స్థిరపరచు, వాక్యంతో నింపు, అభిషేక కార్యం యేసు నామములో తండ్రి. ఆమేన్. సూసైడ్ తలంపు మా కూర్చోండి అందరు. చచ్చిపోవాలా? సూసైడ్ తలం ఎవరికి వస్తావు? ఎవరున్నారు? సూసైడ్, చచ్చిపోవాలా, ఆత్మహత్య చేసుకోవాలన్న ప్రేరేపణ కలుగుతాం. ఎవరున్నారు? వారు ఖచ్చితంగా ఉంటారు. సూసైడ్ చేసుకోవాలి. మా సూసైడ్ స్పిరిట్ అటాక్, చచ్చిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి, చచ్చిపోవాలని ఆలోచన. ఈ నైఫ్గా అనిపిస్తే, కత్తిగా అనిపిస్తే కత్తితో పొడుచుకోవాలని, నేను బిల్డింగ్ పైన నిల్చుంటే దూకాలని, ఇలాంటి ఆలోచన ప్రేరేపణ కలుగుతాం. నేను ప్రేయర్ చేస్తాను. ఎవరికి చెప్పండి, దయచేసి త్వరగా చెప్పండి. అమ్మా చచ్చిపోవాలనిపిస్తుంది, కళ్ళు మూసుకోండి. ఎస్ థ్యాంక్ యూ మహాగరుడా, నీకు స్తోత్రం. యేసుక్రీస్తు ఆ బిడ్డ బాధను భరించలేక, సమస్యలు భరించలేక, ఇబ్బందులు భరించలేక, చాలా రకాల అంటే నువ్వు చచ్చిపోవాలనుకున్న దేవుడికి తెలుసు, నీ ఆలోచన దేవుడికి తెలుసు. అంటే దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకొకరు కూడా ఉన్నారు చచ్చిపోదాం, ఇంకొకరు కూడా ఆలోచన చేస్తారు. అమ్మ ఇంకొకరు కూడా ఎవరున్నారు? చేతి పైకెత్తాను త్వరగా, నేను ప్రేయర్ చేస్తాను. ఇంకొకరు బ్రదర్, మీకు నిజంగా లేచినప్పుడు ఎవరికి చూశాడు? ఇంకా ఉన్నారు మీరుగా. అమ్మా లేవండి ఒకసారి, లేవండి. ఇంకా ఉన్నారు అమ్మా, సూసైడ్ స్పిరిట్. ఇంకెవరున్నారు? ఇంకా ఉన్నారా అమ్మా? మీకు చావాలనిపిస్తుందా? లేవు ఒకసారి, లేవు. ఇంకా ఉన్నారు. ఇంకా ఒక నంబర్. అమ్మా నువ్వు సిగ్గుపడొద్దు, నేను ప్రేయర్ చేస్తాను, విడుదల దేవుడు ఇస్తాడు. అమ్మా దేవుడు ఖచ్చితంగా విడుదల. సిగ్గుపడొద్దు. ఇంకొకరు ఉన్నారు. 1 2 3 4 1 2 3 రైట్. ఇంకొకరు. అమ్మ ఎవరు త్వరగా లేవు, నేను ప్రేయర్ చేస్తాను. రైట్ 4. ఇంకొకరు. అంటే ఎంతమందికి సూసైడ్ స్పిరిట్ అటాక్? 5 members. 4 ఇంకా 4 కదా. ఇంకొకరు లేవాలి, త్వరగా లేవాలి, త్వరగా 5 members. ఇంకొకరు ఎవరు చచ్చిపోవాలని ప్రేరేపణ, చచ్చిపోవాలి. నీకు బిల్డింగ్ పైన నుంచి దూకాలా, కత్తి పట్టుకొని చచ్చిపోవాలా? స్తోత్రం. ఏం సూసైడ్ స్పిరిట్ ఇట్లా పని చేస్తావు? మీకు అట్లాంటిది మీకు అట్లాంటి ఆలోచన వస్తలేదు. మరి లేవండి, నేను మీ గురించే చెప్తున్నా.
నేను మీ కొరకే మాట్లాడుతున్నాను. మీకు వస్తుంది ఆలోచన సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. సో ఇవన్నీ ఏంటి చెప్పండి? ఇవన్నీ 1 2 3 4 5 6 ఒకరు లేపుతుంటే ఇంకొకరు లేపుతుంటే ఇప్పుడు పర్ఫెక్ట్ నంబర్ కౌంటింగ్కి వచ్చింది 6 మెంబర్స్. ఏం శోధిస్తుంది చెప్పండి వీరికి? చెప్పండి ఏం శోధిస్తుంది? ఇది వీరు చచ్చిపోవాలనుకోవట్లేదు, వీరు చావాలనుకోవట్లేదు. అది సూసైడ్ స్పిరిట్. అది ఆ దురాత్మ ఏం చేస్తుందంటే చచ్చిపోవాలి అంటే భరించలేక ఫ్రస్ట్రేషన్ అని అలాంటివి తీసుకొని వచ్చి చంపడానికి ఇంకా ఆలస్యం అవుతుండొచ్చు, కానీ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. వాళ్ళు పాట పాడారు, ఓ తేరి స్తుతి ఆరాధన అని చెప్పి. నువ్వు ఏదైతే ఈ స్థలంలో చేయాలనుకున్నావు చెయ్యి ప్రభా అన్నారు. అందుకే ఆయన చేస్తున్నారు. వాళ్ళ సాంగ్ రాంగ్ ఉన్నది. అది కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరం. దేవుడు తాకుతూ ఉన్నాడు. ఆ సూసైడ్ స్పిరిట్ వెళ్ళిపోవాలి. అందరి చేతుల పైనకి ఎత్తి ప్రేయర్ చేయండి. అందరి చేతుల పైనకి ఎత్తి ప్రేయర్. దేవుడు వారిని విడుదల ఇవ్వాలి. భారంతో ప్రేయర్ చేయండి. శక్తితో దేవా విడుదల పొందాలి వారు. ఆ సూసైడ్ స్పిరిట్ leave this place in Jesus name. Leave the bodies in the name of Lord Jesus Christ of Nazareth. Free aipo rala kadaba hallelujah Lord touch, release of power, release of power, release of power, release the power of దేవుడు విడుదలిస్తున్నాడు. సూసైడ్ స్పిరిట్ నుంచి విడుదలిస్తున్నాడు. నువ్వు చచ్చిపోదాం అనుకున్నావు. నీ భర్తకు తెలియదు, నీ పిల్లలకు తెలియదు, నీ కుటుంబస్తులకు తెలియదు, నీ బిడ్డలకు ఎవరికి తెలియదు, కానీ దేవుడు చూశాడు. రహస్యమని దేవుడు చూశాడు. సో నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. మనుషులు ఎవరు నిన్ను ప్రేమిస్తలే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇక మీదట ఆ తలంపు నీ జీవితంలో రాదు. దేవుడు స్వస్థపరుస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. సూసైడ్ స్పిరిట్ నుంచి విడుదల పొందుకున్నాం. చచ్చిపోవాలని ఆలోచన తొలగించబడుతుంది బ్రదర్, తొలగించబడుతుంది అమ్మ, తొలగించబడుతుంది. దేవుడు స్వస్థతని ఇస్తున్నాడు. దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు. నీ ఫ్యూచర్ గురించి చచ్చిపోదాం అనుకున్నాం. దేవుడు నీ ఫ్యూచర్ని ఆశీర్వాదకరంగా అమ్మ మార్చబోతున్నాడు. తల్లి మార్చబోతున్నాడు. అమ్మ మార్చబోతున్నాడు. నిన్ను సిగ్గుపడనియాడు దేవుడు. రాలాకడాబా. దావీదు కూడా ఒక మిస్టేక్ చేశాడు. దావీదు కూడా ఒక తప్పు చేశాడు. దావీదు కూడా ఒక తప్పు చేసిన తర్వాత దేవా నన్ను సిగ్గుపడనియద్దు అంటున్నాడు. ఈరోజు నీ పొజిషన్ అదే అమ్మ. తల్లి దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. అమ్మా విను అమ్మ, చూడు దేవుడి జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ లైఫ్ని, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదకరంగా మార్చిపోతున్నాడు. గడిగా చప్పలు కొడుతూ నిన్ను సిగ్గుపడనీయడు. ఆ దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. నువ్వు ఆయనను ఆశ్రయించావు గనక, ఆయన దగ్గరికి వచ్చావు గనక, ఆయన నా పైన నమ్ముకొని ఉన్నావు గనక, ఆయనను విశ్వసిస్తున్నావు గనక, ఆయన శరణు వచ్చి ఉన్నావు గనక దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. నిన్ను పైకెత్తబోతున్నాడు. వివాహం, సెటిల్మెంట్ నేను ప్రకటిస్తున్నా. గడిగా చప్పలు కొడుతూ రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. వివాహం సెటిల్మెంట్ నేను ప్రకటిస్తున్నా. ఫిల్ విత్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నీవు ఇంకా సిగ్గుపడవు. నీ దేవుడు నేను హెచ్చించబోతున్నాడు. నీ భర్తను దేవుడు మారుస్తాడు. నిరీక్షణ కలిగి ఉండు. నీ కుమారులను దేవుడు మారుస్తాడు. నీకు నిరీక్షణ కలిగి ఉండు. ఆ చచ్చిపోయిన ఆలోచన తొలగిపోతుంది. ఆ సూసైడ్ వెళ్ళిపోతుంది. దురాత్మ వెళ్ళిపోతుంది. మాంత్రిక కార్యం అది. ఓ రాకడబా శకలరకడబా. ఆమేన్. స్తోత్రం. ఈ సూసైడ్ స్పిరిట్ ఏదైతే ఉందో ఇది ఒక ఈవిల్ స్పిరిట్ అటాక్. ఇది ఒక మాంత్రిక క్రియ. ఇది చేతబడి కార్యం. ఇది దురాత్మ కార్యం. ఇక్కడ ఆ సూసైడ్ స్పిరిట్ అటాక్ అవుతుంది. అలాగే భయం అవుతుంది. ఆ భయం అవుతున్న దాన్ని బట్టి ఎందుకు ఉండాలా, ఎందుకు ఈ జీవితం, ఎందుకు నేను చచ్చిపోవాలా, బిల్డింగ్ పై నుంచి దూకాలని, చాకు తీసుకొని పొడుచుకోవాలని ఏవేమో ఆలోచనలు వస్తున్నాయి. దేవుడు వాటి నుంచి విడిపించబోతున్నాడు. దేవుడు దాని నుంచి దేవుడు స్వస్థపరుస్తున్నాడు. దేవుడు విడుదల ఇచ్చాడు నీకు ఇప్పుడే. రాబా. థ్యాంక్ యూ జీసస్ చెప్పు. థ్యాంక్ యూ జీసస్. నన్ను ప్రేమించినందుకే నీకు వందనాలు ప్రభు అని అడుగు. నన్ను ప్రేమించినందుకే నీకు వందనాలు ప్రభా. స్తోత్రం. థ్యాంక్ యూ చెప్పమ్మా. థ్యాంక్ యూ చెప్తున్నాను. రాబా కాలా రాబాలా రీలా తలా కడబా. థ్యాంక్ యూ లార్డ్. దేవా సూసైడ్ స్పిరిట్ తొలగించినందుకు వందనాలు. సెట్ అయిపోవాలి. మైండ్ సెట్ అయిపోవాలి. మైండ్ సెట్లు అన్నీ మార్చబడును గాక. ఆ దురాత్మ కార్యాలు, ఆ చేతబడి కార్యాలు, ఆ మాంత్రిక శక్తులు, ఆ ఫ్రస్ట్రేషన్ యేసు క్రీస్తులో తొలగి పోవును గాక. ఫ్రీ ఇన్ జీసస్.